ప్రతిక్షణం ప్రజల కోసం VBS టీవీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఎద్గార్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పరిశ్రమలు నిర్మితం చేశారు. గ్రామ పంచాయతీలో రైస్ మిల్లుల నిర్మాణం చేపట్టే కాగితాలను చూపి పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఇంకా కొంత నిర్మాణాలను చేపట్టి గ్రామ పంచాయతీకి మరియు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని మిల్లర్లు ఎగవేత చేపడుతున్నారని మిర్యాలగూడ మండలం ఎద్గార్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మిర్యాలగూడ డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే ఈరోజు DLPO ఆఫీస్కు చెందిన వారు మిల్లుల్లో కొంతమేరకు పరిశీలన చేపట్టి ఏమైందో తెలియదు కానీ మధ్య నుండి వెళ్ళిపోయారు. విషయం తెలుసుకొని అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నం చేయగా అధికారి సమాధానం దాటవేస్తూ వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అనేకమైన పరిశ్రమలు నిర్మితమైన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ వానాకాలం వేసవి కాలం వచ్చే సమయానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వడ్లని కొనుక్కుంటూ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని కింటాలకు 100 రూపాయలు లాట్ చేస్తూ రైతులను అన్యాయం పాలన చేస్తున్నటువంటి పరిస్థితి మిర్యాలగూడ మండలంలోని రైస్ మిల్లర్స్ వాళ్ళు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా యాద్గార్పల్లి, బాదలాపురం, అవంతిపురం ఈ ఏరియాలలో పొల్యూషన్ ఎక్కువగా ఉన్న సమస్య. ఇక్కడ మిల్లులకు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఒక విధంగా తీసుకొని తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని ఏదైతే ఉందో దాన్ని గండి కొట్టడానికే మురుగాలు వీళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్పితే ఆ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఏదైనా పొల్యూషన్ విషయం కావచ్చు, ఇంకొక విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రామాలలో. ఆ సమస్యల్ని పరిష్కరించడంలో మాత్రం వెనుకోబోతున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఈ మిల్లుల యాజమాన్యం మాత్రం రైతులని లెక్క చేసే పరిస్థితి లేదు. రైతులు ఎవరైనా మాట్లాడితే మేమే కొనాలని ఏమన్నా పరిస్థితి ఉన్నదా, మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే ఆలోచన ఒకటి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తీసినటువంటి ఒక జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవో వల్ల ఈ యొక్క రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందుకంటే ఇక్కడ నిన్నటికి ఇవాళకి వారం రోజుల కింద 2700 దాకా మిల్లు వాళ్ళు రైస్ కొనాలని రాష్ట్ర ప్రభుత్వం తర్వాత జిల్లా కలెక్టర్ల ఆదేశాల అనుసారం చేసినప్పటికి కూడా ఇప్పటికీ రోజుకు ఉదయం ఒక రేటు, సాయంత్రం ఒక రేటుకు పెంచుకుంటూ తగ్గించుకుంటూ పోతున్నారు తప్పితే రైతులకు లాభం జరిగే పరిస్థితి లేదు. 6 కాలం కష్టపడి నీరు లేక ఎన్నో సమస్యలతో రాత్రిళ్ళు ఒక టైం అంటూ లేకుండా బోర్లు పోస్తుంటే ఒక మడి తడుపుకుంటూ ఎంతో సమస్యతో చాకచక్యంగా పొలాలను పండిస్తే ఎకరం 2 ఎకరాలు పండిస్తే 10 ఎకరాలు పెట్టిన వాళ్ళు 2-3 ఎకరాలే పంటలు పండినాయి. అలాంటి ఓట్లకు కూడా ఈరోజు ఈ రైస్ మిల్లర్స్ రేటు పెట్టే పరిస్థితి లేదు. ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా క్రాప్ దగ్గరకు వస్తున్న మూమెంట్ లో మాత్రమే రేట్లు చూపిస్తుంటారు. రైతులు ఎప్పుడైతే వడ్ల పండ్లు ఎక్కువైతుంటాయో రేట్లు తగ్గించడం నీ ఇష్టం, మేము కొనలేవు, పచ్చోడ్లు ఉన్నాయి, ఆ ఓడ్లు ఉన్నాయి అని అంటారు. గ్రేడు ఉన్నది అని మీకు తెలిసినప్పుడు రైతులకు ఒక ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి చేయకుండా ఎంతసేపటికి వాళ్ళ దిగుబడిని వాళ్ళ నాణ్యతను చూసుకుంటూ తప్పితే రైతు ఏమైనా పర్వాలేదు అనేది అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ డివిజన్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే అలాంటి పరిస్థితి చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఇలా యూరియా కొనాలన్నా, అడుగుపిండి కొనాలన్నా, ఏ పంపు మందులు కొట్టాలన్నా వారు చెప్పిన రేట్లకు మాత్రమే ఈ రైతులు కొనాల్సిన పరిస్థితి. అసలు ఏ మందు ఏందనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితి. అలాంటి పరిస్థితులలో 6 కాలం పండించి ఆ యొక్క మిల్లుల కాడికి తీసుకొచ్చిన సమయంలో పచ్చ ఓడ్లు ఉన్నాయని, తూరిపోయిందని రైతులను ఇబ్బంది పెడుతూ కొనకుండా మేమే కొనాలని ఇంకా చాలా మిల్లులు ఉన్నాయని కూడా రైతుల్ని అగన్యగోచారంగా చేస్తున్న పరిస్థితి. రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకోని పరిస్థితి. కలెక్టర్ గారు గతంలో SP గారు రంగనాథ్ గారు ఒక్కసారి వచ్చి ఇక్కడ చట్టరీత్యా చర్యలు ఉంటాయని అంటే ఆ ఒక్క కారు మాత్రమే కొద్దిగా రైతులకు న్యాయం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికీ 2 SPలు మారారు. అయినప్పటికీ ఇక్కడ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వాళ్ళు మిల్లులకు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఒకటి తీసుకుంటారు, మిల్లులు తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తారు. ప్రభుత్వ ఆదాయాన్ని కూడా గండి కొట్టే పరిస్థితి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పొల్యూషన్ తో పొలాలు నష్టపోతున్నాయి, గ్రౌండ్ వాటర్ ఆగమైపోతుంది, పొల్యూషన్ తో ఎలర్జీలతో ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీన్ని ఇప్పటికైనా అధికారులు మేల్కొని రైస్ మిల్లర్స్ పై ఈ యొక్క ఏదైతే ఈరోజు DLPO ఆఫీస్ నుంచి ఇక్కడ ఎంక్వైరీకి వచ్చారో ఆ ఎంక్వైరీలో పూర్తి సమగ్ర సర్వే చేపట్టి ఈ యొక్క సర్వేలో మిల్లులు చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపి ఇంకొకసారి జరగకుండా ఇటు రైతులకు ఇటు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న లాభ నష్టాలను అన్నిటిని కూడా ఆక్యుపై చేసుకుంటూ ముందుకు అధికారులు వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ